చేసినట్టని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సమతూకంలో పెట్టి అభివృద్ధి సంక్షేమం అందజేస్తున్న విషయాన్ని మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఉదాహరణకు మరి ఏదైతే అమ్మఒడి పేరుతో వాళ్ళు ఒక ఇంటికి ఒక విద్యార్థికే మరి ఆర్థికంగా సాయం చేసే పరిస్థితి ఉందో దాని తల్లికి వందనం పేరుతో ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఇంటికి ఎంతమంది పిల్లలు అందరికీ కూడా ఆర్థికంగా భరోసా కలిగజేసి ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా కూడా అందరికి 15,000 రూపాయలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఉన్నత చదువులకు తీసుకెళ్లడానికి ఈ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమం మనందరికీ తెలుసు. వాటి మీద ఎమ్మెల్యే గారు ఇంకా లోతుగా చెప్తారు కాబట్టి నేను ఎక్కువ వాటి జోలికి ప్రదర్శించుకోలేదు. ఆ రకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు దాని మీద ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చెప్పాలి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాలి. స్థానిక శాసనసభ్యురాలు మాట్లాడితేనే అది గౌరవం ఉంటుంది కాబట్టి వారే మాట్లాడతారు కాబట్టి వాటి జోలికి నేను పోదలుచుకోలేదు. కానీ ఒక్క విషయం మీరు గుర్తుంచుకోవాలి, ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అనేది ప్రజల దగ్గరికి బలంగా తీసుకువెళ్ళాలి. వినాశం నుంచి అభివృద్ధి వైపు మనం తీసుకెళ్తున్నాం, విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు తీసుకెళ్తా ఉన్నాం. కానీ ఆ ఫలితం మాత్రం పొందే దాంట్లో ఇంకా వైఫల్యం చెందుతా ఉన్నాం. ఆ వైఫల్యాన్ని మరి పూర్తిగా మాపడానికి, ఆ వైఫల్యం నుంచి మనం సరైన గుణపాఠం తీసుకొని ముందుకు నడవడానికి అందరం సమిష్టిగా ఆలోచన చేద్దాం. రాజకీయ పరమైనటువంటి అవగాహనతో ఆలోచన చేసి ముందుకు నడవగలిగినప్పుడు ఖచ్చితంగా మన అధినాయకత్వం ఏదైతే మనకు మార్గదర్శనం చేసిందో, మన అధినాయకత్వం ఏదైతే ప్రజల మీద కోరి ఈ రోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేస్తా ఉందో అవన్నీ కూడా నేరుగా ప్రజలకు చేరి మన ప్రజల దాంతాలకు ఫలితం పొంది ఈ రోజు వైసీపీ మహమ్మారి నుంచి మాకు విముక్తి ఆంధ్రప్రదేశ్ కల్పించారు. పీడ విరగని సంవత్సరాల కార్యక్రమాలు మనం చేపట్టాం. ఆ పీడ ఎందుకు విరగడైందనే కార్యక్రమాలని మన ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పగలిగినప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% జనసేన పార్టీ మొన్న పోటీ చేసిన స్థానంలో 100% స్ట్రైక్ రేట్ తెలంగాణ విజయం సాధించాము. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా 100% స్ట్రైక్ రేట్ తో విజయం సాధించగలిగినప్పుడు మన పల్లెలకి వెలుగు వస్తుంది, మన గ్రామాలకి అభివృద్ధి ఫలాలు దక్కుతుంది. వాటిని మీరు దృష్టిలో పెట్టుకొని మరి ఆ కార్యక్రమానికి భాగస్వాములు కావాలని, అందుకు మా స్థానిక శాసనసభ్యులు కూడా ప్రోటోకాల్ ప్రకారం కానీ అధికార పరంగా కానీ ఇక్కడ వారే ప్రధానమైనటువంటి పాత్రదారులు కాబట్టి కూటమి నాయకులందరినీ కలిపికెళ్ళి వాటిలో భాగస్వామ్యం చేస్తూ మార్పుకు నాంది పలుకుతూ మార్గదర్శనంగా ఉండవలసిందిగా కూడా శాసనసభ్యులకు కూడా ఈ సభాముఖంగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే అనేక మంది కొన్ని సందర్భాలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు. ఆ అసంతృప్తి అందరికీ